నార్సన్ బోర్డర్ బండి కండిషన్ లో ఉందా లేదా చెక్ చేస్తున్నారు. ఫిట్నెస్ సర్టిఫికేట్ రాకపోతే కనుక మీకు ఎలా ఉండదు కేదార్నాథ్ బద్రీనాథ్ వెళ్ళడానికి. ఢిల్లీ రైల్వే స్టేషన్ ఫస్ట్ టైం రావడం నేను. రాజు నా పేరు. ప్రస్తుతానికైతే ఎయిర్పోర్ట్ కి వచ్చామండి. వాళ్ళు టెర్మినల్ 1 కి రమ్మని చెప్పారు. అన్న దోలు తీరిపోతుంది అన్న, వల్ల కావట్లేదు అసలు. ఇటు మేము స్టే చేసినటువంటి రిసార్ట్స్ అన్నమాట. ఇవన్నీ కూడా వర్షం వస్తుంది, చలి విపరీతంగా ఉంది. చూడండి ఇక్కడ కూడా దిగుడు ఎంత కిందికుందో. అందరికీ నమస్కారం, నా పేరు ముత్యాలరావు. మీరు చూస్తున్నారు పిఎంఆర్ స్టైల్ వ్లాగ్స్. ఈ వీడియో చూసే ముందు దయచేసి ఒక లైక్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, ప్రస్తుతానికి నేను ఏపీ ఎక్స్ప్రెస్ అనే పేరు కలిగినటువంటి ట్రైన్లో ఉన్నానండి. ఇది నేను మే 2వ తారీఖు శనివారం ఉదయం తెల్లవారుజామున 5:40 ఎక్కానండి. ఖమ్మం రైల్వే స్టేషన్లో ఎక్కానండి. ప్రస్తుతానికి ఢిల్లీ వెళ్తున్నాను. ఈరోజు మే 2వ తారీఖు తెల్లవారుజామున 5:40 ఖమ్మం రైల్వే స్టేషన్లో నేను ట్రైన్ ఎక్కానండి. రేపు ఢిల్లీ రైల్వే స్టేషన్లో 5:30 అక్కడ దిగుతాను. అంటే ఖమ్మం రైల్వే స్టేషన్ నుండి ఢిల్లీ రైల్వే స్టేషన్కి ప్రయాణ సమయం వచ్చేసి 24 గంటల సమయం పడుతుంది. ఇది ఆన్లైన్లో ఉన్నటువంటి టైం అండి. అయితే ట్రైన్ అన్న తర్వాత ఖచ్చితంగా డిలే అయ్యింది కాబట్టి ఒక 2-3 గంటలు ఎక్స్ట్రా అనుకోవాలండి మనం. అంటే మనం ఢిల్లీ రీచ్ అయ్యేసరికి ఖచ్చితంగా ఒక 2-3 గంటలు ఎక్స్ట్రా పట్టిద్ది అనమాట. నేను ఇది టికెట్ వచ్చేసి తత్కాల్లో బుక్ చేసుకున్నానండి. స్లీపర్ క్లాస్లో బుక్ చేసుకున్నాను. అమౌంట్ వచ్చేసి ఖమ్మం నుంచి ఢిల్లీ వరకు 1000 రూపాయలు తీసుకున్నారు. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్, అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరూ బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్రస్తుతానికి ఈరోజు మే 3వ తారీఖు అండి. ప్రస్తుతానికి నేను మన దేశ రాజధాని ఢిల్లీ రైల్వే స్టేషన్లో ఉన్నాను. ఢిల్లీ రైల్వే స్టేషన్ ఫస్ట్ టైం రావడం నేను. ప్రస్తుతానికి నేను ఇక్కడ నుంచి కేదార్నాథ్ వెళ్తున్నానండి. కేదార్నాథ్, బద్రీనాథ్, ఋషికేశ్, హరిద్వార్ ఇవన్నీ కూడా నేను వీడియో తీయాలన్న ఉద్దేశంతో ఇక్కడ రావడం జరిగింది. సో అక్కడికి వెళ్ళడానికి నాకు అడ్రస్ తెలియదు కాబట్టి నేను మనకు తెలిసిన ట్రావెల్ కంపెనీ వాళ్ళని కన్సల్ట్ అవ్వడం జరిగింది. ఈ రోజు నుండి మన యాత్ర స్టార్ట్ అవుతుంది. మనం ట్రావెల్ కంపెనీ వాళ్ళతో కలిసి వెళ్తే ఎంత అమౌంట్ అవుతుంది, అలా కాకుండా మనం ఓన్గా మన సొంత డబ్బులతో వెళ్తే మనకు ఎంత ఖర్చు అవుతుంది, ఇవన్నీ కూడా మీకు ఫుల్ క్లారిటీ ఇస్తాను. మీరైతే తప్పకుండా ఈ వీడియో చూస్తూ ఉండండి. నేను చెప్పినట్టుగానే ట్రైన్ డిలే అయిందండి. ఉదయం తెల్లవారుజామున 5:30 రావాల్సిన ట్రైను ఢిల్లీ రైల్వే స్టేషన్కి వచ్చేసరికి 7:30 అయిందండి. నేను ప్రస్తుతానికి ఇక్కడికి ఒక ట్రావెల్ కంపెనీ ద్వారా బుక్ చేసుకొని వచ్చానండి. వాళ్ళ ప్యాకేజ్ వచ్చేసి ఢిల్లీ టు ఢిల్లీ అంట. అంటే ఢిల్లీ నుండి కేదార్నాథ్, బద్రీనాథ్ తీసుకుని వెళ్ళి మళ్ళీ తీసుకొని వచ్చి మనల్ని ఇక్కడ ఢిల్లీ రైల్వే స్టేషన్లో దించుతారంట. మనం ఎక్కడికి వెళ్ళాలన్నా కూడా ఫస్ట్ అయితే ఢిల్లీ రైల్వే స్టేషన్కి రావాలండి. ఒకవేళ మీరు సొంతంగా వస్తే కనుక ఇక్కడ నుంచి డైరెక్ట్గా హరిద్వార్కి ట్రైన్స్ ఉంటాయండి. అక్కడ నుంచి కేదార్నాథ్కి వెళ్ళొచ్చు, బద్రీనాథ్కి కూడా వెళ్ళొచ్చు అండి. బస్సులు ఉంటాయి అవైలబుల్గా. అన్న ఎవరన్నా ఇది? రాజు నా పేరు. చెప్పాను కదండి, మేమందరం కూడా మొత్తం 15 మంది ఒక ట్రావెల్ కంపెనీ ద్వారా బుక్ చేసుకున్నాం అనమాట. అందులో నా పక్కన కూర్చున్న నేను ఇద్దరం కలిసి ట్రైన్కి వచ్చాం. మిగతా వాళ్ళందరూ కూడా ఫ్లైట్కి వచ్చారంట. ప్రస్తుతానికి ఢిల్లీ ఎయిర్పోర్ట్లో ఉన్నారంట. వాళ్ళు మమ్మల్ని ఫోన్ చేసి అక్కడికి రమ్మని చెప్పారు. అందుకని చెప్పి ప్రస్తుతానికి అయితే మేము అక్కడికి వెళ్తున్నాం. ఢిల్లీ రైల్వే స్టేషన్ నుండి ఎయిర్పోర్ట్ వరకు 15 కిలోమీటర్లు ఉంటుందండి. జర్నీ సమయం వచ్చేసి 20 నిమిషాలు పడుతుంది. ఢిల్లీ రైల్వే స్టేషన్ నుండి ఎయిర్పోర్ట్ వరకు క్యాబ్కి వచ్చేసి 800 రూపాయలు తీసుకున్నారు. అవి కంపెనీ వాళ్ళే ఇస్తానని చెప్పారు. చూడండి, ప్రస్తుతానికి అయితే ఎయిర్పోర్ట్లోకి ఎంట్రీ అయ్యామండి. సమయం వచ్చేసి ఉదయం 10:30 అవుతుంది. ప్రస్తుతానికి అయితే ఎయిర్పోర్ట్కి వచ్చామండి. వాళ్ళు టెర్మినల్ 1కి రమ్మని చెప్పారు. ప్రస్తుతానికి ఇక్కడికి వచ్చాం. ఎక్కడున్నారో తెలియదు, వాళ్ళని కలిసాక మళ్ళీ చూపిస్తాం మీకు. చూడండి ఒకసారి ఎయిర్పోర్ట్ ఎలా ఉందో. ఇది వచ్చేసి న్యూఢిల్లీ ఎయిర్పోర్ట్ అండి. టెర్మినల్ 1 ఇది. చూడండి ఒకసారి, చాలా బాగుంది. ప్రస్తుతానికి మేము డిపార్చర్ దగ్గర ఉన్నాం అనమాట. దీని కింద ఎరైవల్ ఉంటుంది. వాళ్ళ వెహికల్ వచ్చి పెట్టారన్నమాట. చూడండి వెహికల్ ఇదే. మ్యాక్సిమం అందరు వచ్చినట్టే. ప్రస్తుతానికి అయితే బయలుదేరుతాం. సో తర్వాత ఎక్కడికి వెళ్తాం ఇవన్నీ కూడా మీకు చెప్తా ఉంటాం. వీడియో చూస్తూ ఉండండి. ఈరోజు మే 3వ తారీఖు ఆదివారం అండి. సమయం వచ్చేసి ఉదయం 11:35 అవుతుంది. మా వాళ్ళందరూ కూడా 15 మంది వచ్చేసరికి ఉదయం 11:30 అయిందండి. మా వాళ్ళంటే నా ఉద్దేశం వీళ్ళందరూ కూడా వేరే వాళ్ళు, నేను వేరే. కాకపోతే అందరం ఒక దాంట్లోనే కలిసి వెళ్తున్నాం కాబట్టి మా వాళ్ళని అంటున్నాను. ఈ కంపెనీ వాళ్ళకు మేము కట్టినటువంటి అమౌంట్ వచ్చేసి 18,000 రూపాయలండి. అందులో కేదార్నాథ్, బద్రీనాథ్, ఋషికేశ్ చూపిస్తామని చెప్పారు. అయితే మనం ఇక్కడ నుంచి కేదార్నాథ్ వెళ్ళాలన్నా లేదా బద్రీనాథ్ వెళ్ళాలన్నా కూడా మనం ఏదైతే వెహికల్లో వెళ్తున్నామో ఆ వెహికల్కి పర్మిషన్ తీసుకోవాల్సి ఉంటుందండి. అంటే ఫిట్నెస్ సర్టిఫికేట్ అనమాట. ప్రస్తుతానికి సమయం వచ్చేసి మధ్యాహ్నం 2:30 అవుతుందండి. అందుకని చెప్పి భోజనం చేయడానికి డ్రైవర్ అన్న అయితే ఒక హోటల్ దగ్గర ఆపాడు. చూడండి హోటల్ అయితే లోపల ఎలా ఉందండి. వాటర్ బాటిల్ వచ్చేసి 30 రూపాయలంట. భోజనం వచ్చేసి 350 రూపాయలంట.
మన తెలుగు రాష్ట్రాలను దాటి బయటికి వెళ్ళినామంటే భోజనం వచ్చేసి 350 రూపాయలు 400. ఎందుకంటే మనకు నచ్చింది అక్కడ దొరకదు. చూడండి ఒకసారి మేము వెళ్ళే యాన్ ఎలా ఉందో. లోపలైతే ఇలా ఉందన్నమాట. సీటుకి గ్యాప్ కొద్దిగా తక్కువ ఉందండి, ఇంకొంచెం ఎక్కువ ఉంటే బాగుండేది. హాయ్ అండి, ప్రస్తుతానికి అయితే నేను భాయ్ జాగా కా నామ్ క్యా హై? नारसन बॉर्डर ఉత్తరాఖండ్. ఎవరైనా సరే అండి, ఇక్కడ కేదార్నాథ్ బద్రీనాథ్ వెళ్ళే వాళ్ళు బండి వెహికల్ పర్మిషన్ తీసుకుని వెళ్ళాలన్నమాట. ఇక్కడ చెక్ చేస్తారు. ఆ ప్లేస్ వచ్చేసి ఇదనమాట. చూడండి, ఆ బండి వస్తుంది కదా, ఆ బండిలో పర్మిషన్ ఇవ్వడానికి సంబంధించిన ఆ సార్ ఉంటారు కదా, అతను చెక్ చేస్తున్నాడు అనమాట, డ్రైవింగ్ చేస్తున్నాడు. అంటే బండి కరెక్ట్గా ఉందా లేదా, ఆ బ్రేకులు కానీ అన్ని పర్ఫెక్ట్గా ఉన్నాయా లేదా, బండి కండిషన్లో ఉందా లేదా చెక్ చేస్తున్నారు అనమాట. సో మన సొంత వెహికల్ తెచ్చుకున్నా కూడా ఇక్కడికి వచ్చి మన వెహికల్ అన్ని చెక్ చేయించుకొని వాళ్ళ దగ్గర ఫిట్నెస్ సర్టిఫికేట్ తీసుకొని అప్పుడు వెళ్ళాల్సి ఉంటుంది. ఒకవేళ మీకు ఫిట్నెస్ సర్టిఫికేట్ రాకపోతే కనుక మీకు ఎలా ఉండదు అనమాట కేదార్నాథ్ బద్రీనాథ్ వెళ్ళడానికి. ఎందుకంటే అవన్నీ ఘాటి రోడ్లు కాబట్టి. చూడండి ఎలా తిప్పుతున్నారు బండి, పోలీస్ సార్ చెక్ చేస్తున్నారు. అంటే అన్ని విధాలుగా రౌండప్ చేసి అసలు కరెక్ట్గా ఉందా బండి లేదా. చూడండి మళ్ళీ వస్తుంది చూడండి, ఇంకా చూడండి ఎంత రౌండ్గా తిప్పుతున్నారు. అంటే ఫాస్ట్గా వెళ్ళి బ్రేక్లు వేయాలి, కరెక్ట్గా పడుతుందా లేదా. చూడండి ఇప్పుడు సార్ దిగుతారు, చూపిస్తాను మీకు. చూడండి చెక్ చేస్తున్నారు, టైర్ ఏదో ప్రాబ్లం ఉందంట. ఇది పర్మిషన్ వస్తుందో లేదో మనకు తెలియదు అనమాట. సో ఆ విధంగా ఉంటుందండి, ఖచ్చితంగా పర్మిషన్ తీసుకోవాల్సి ఉంటుంది. బండి అయితే పర్ఫెక్ట్ పికప్ ఉండాలి. సో ఇదిగో రిజిస్ట్రేషన్ చేసేటటువంటి మనకి ఫిట్నెస్ సర్టిఫికేట్ ఇచ్చేటటువంటి ఆఫీస్ అనమాట ఇది. చూడండి ఇక్కడ చెక్ చేసిన తర్వాత ఇక్కడ ఇస్తారనమాట. చూడండి ఈ జాగా పేరు నార్సన్ అంట. నార్సన్ గుర్తుపెట్టుకోండి. కేదార్నాథ్ బద్రీనాథ్ వెళ్ళే వాళ్ళు ఇక్కడ బండి చెక్ చేసుకొని వెళ్ళాల్సి ఉంటుంది. చూడండి అన్ని బండ్లు కూడా వచ్చి ఇక్కడ ఉన్నాయన్నమాట. ఇక్కడ చెకింగ్ చేసుకొని ఫిట్నెస్ సర్టిఫికేట్ తీసుకొని ఇక్కడ నుంచి వెళ్ళాల్సి ఉంటుంది. పర్మిషన్ లేకుండా మాత్రం వెళ్ళడం కుదరదు. ఆల్రెడీ ఒక బండి రిజెక్ట్ అయిపోయింది టైర్ కరెక్ట్గా లేకపోవడం వల్ల. కాబట్టి బండ్లు పర్ఫెక్ట్గా ఉన్న బండ్లే తీసుకొని రండి. ఇంత దూరం వచ్చిన తర్వాత ఒకవేళ మీకు పర్మిషన్ రాకపోతే మాత్రం చాలా ఇబ్బంది పడాల్సి ఉంటుంది. ఇక్కడ చాలా వరకు ట్రావెల్స్ బండ్లే ఉన్నాయండి, కానీ మన సొంత వెహికల్ తీసుకుని వెళ్ళినా కూడా దానికి పర్మిషన్ ఇక్కడే తీసుకోవాల్సి ఉంటుంది అనమాట. చూడండి ఓపెన్ ప్లేస్ అయితే చాలా పెద్దగా ఉంది. ఈ ప్లేస్ పేరు నార్సన్ అండి. దీనికి సంబంధించిన లొకేషన్ వచ్చేసి డిస్క్రిప్షన్ లో పెడతాను, ఎవరికైనా కావాలంటే చూసుకోండి. చూశారు కదండి, నైట్ అయిపోయింది. అంటే మా బండికి పర్మిషన్ వచ్చేసరికి సాయంత్రం 5:30 అయిందండి. అంటే మేము లేటుకి వెళ్ళాం కాబట్టి మాకు లేటుగా పర్మిషన్ వచ్చిందనమాట. కాబట్టి మీకు పర్మిషన్ కావాలంటే మాత్రం చాలా తొందరగా వెళ్ళండి. ఎర్లీ మార్నింగ్ వెళ్తే తొందరగా అయిపోద్ది. ప్రస్తుతానికి మేము గుప్తకాశీ వెళ్తున్నామండి. అంటే ఈ రోజు నైట్ స్టే మాది గుప్తకాశీలో. చూడండి రోడ్లు ఎలా ఉన్నాయో, అన్నీ కూడా ఘాటీ రోడ్లు అండి. పెద్ద పెద్ద కొండల మీద నుండి ఎక్కుతూ దిగుతూ వెళ్ళాలన్నమాట. డ్రైవర్ మాత్రం చాలా ఎక్స్పీరియన్స్ డ్రైవర్ కావాల్సి ఉంటుంది. ప్రస్తుతానికి చూడండి టైం 12:07 అవుతుంది. ఈరోజు మే 4వ తారీఖు అనమాట. మేము నిన్న 3వ తారీఖు మే 3వ తారీఖు ఉదయం 11:30 గంటలకు మా ప్రయాణం స్టార్ట్ చేసాం. ఇవాళ మే 4వ తారీఖు తెల్లవారుజామున 12:08. ఇంకా మా ప్రయాణం సాగుతూనే ఉంది. ఇంకా 2 అవర్స్ పడుతుందంట. సో అది మా పరిస్థితి. ప్రస్తుతానికి సమయం వచ్చేసి 2:57 అనే ఒకసారి 2:58 అవుతుందండి. ప్రస్తుతానికి మేము గుప్తకాశీ చేరుకున్నాం. ఇది మా పరిస్థితి. చలి అయితే మామూలు లేదు. ఇక్కడ మొత్తం 16 గంటల జర్నీ పట్టిందండి మాకు ఢిల్లీ నుంచి గుప్తకాశీ రావడానికి. ఇది మా పరిస్థితి. రేపు తెల్లవారుజామున 6 గంటలకల్లా లేచి రెడీగా ఉండమని చెప్పారు. మళ్ళీ ఇక్కడ నుంచి గౌరికుండకి వెళ్ళి అక్కడ నుంచి ట్రెక్కింగ్ వెళ్ళాలి. సో మిగతా అప్డేట్స్ అన్ని ఇస్తుంటా చూస్తుండండి. వాతావరణం ఇక్కడ అన్న దోలు తీరిపోతుంది అన్న, వల్ల కావట్లేదు అసలు. అన్నా బాగా అయింది నీ పరిస్థితి. అయితే లేదన్నా రాజన్న తట్టుకోలేకపోతున్నాం భయ్యా. మొత్తం మీదైతే తెల్లవారుజామున 3 గంటలకి గుప్తకాశీ చేరుకొని మా బ్యాగులన్నీ సర్దుకొని మేము పడుకునేసరికి తెల్లవారుజామున 4 అయిపోయిందండి. జస్ట్ అలా పడుకున్నామో లేదో 1 గంట మా గైడ్ వచ్చి లేపాడనమాట 6 గంటలకి. అందరం కూడా లేచి స్నానం చేద్దామని రెడీ అయ్యాం. కానీ అక్కడ కరెంట్ లేదు, నాకు తోడు హీటర్ పని చేయట్లేదు. అలాగే సన్నీలతోని అందరం కూడా స్నానం చేసాం. సమయం వచ్చేసి ఉదయం 6 అవుతుంది. ఇక్కడైతే ఫుల్ వర్షం వస్తుందండి. ప్రస్తుతానికి మేము గుప్తకాశీలో ఉన్నాం.
వర్షం వస్తుంది ప్రస్తుతానికైతే. వర్షం వస్తుంది, చలి విపరీతంగా ఉంది. ప్రస్తుతానికైతే కరెంట్ లేదు. సో ఏదో రకంగా స్నానం చేసి ప్రస్తుతానికైతే గౌరకుండికి బయలుదేరాలి. మొత్తం ఇదైతే గుప్త కాశీలో ఉదయం 6:30 కల్లా అందరం స్నానాలు చేసి, అంటే కరెంట్ లేదండి అందుకని చెప్పి హీటర్ కూడా పనిచేయలేదన్నమాట. అందువల్ల ఆ సన్నీలతోనే అందరం కూడా స్నానం చేసి ఇక్కడే టిఫిన్ చేసి మేము అందరం కూడా ప్రస్తుతానికి ఈ గుప్త కాశీ నుండి గౌరకుండికి బయలుదేరుతున్నాం అనమాట. అక్కడికి వెళ్ళాక అక్కడ ఎలా ఉంటుందో మీకు చూపిస్తాను. గుడ్ మార్నింగ్ అందరికీ నమస్కారం. ఈరోజు మే 4వ తారీఖు అండి. సమయం వచ్చేసి ఉదయం 7 అవుతుంది. ప్రస్తుతానికైతే మేము గుప్త కాశీ నుండి కేదార్నాథ్ బయలుదేరుతున్నామండి. ప్రస్తుతానికి మా యొక్క ప్రయాణం స్టార్ట్ అయిపోయింది. చూడండి, మేము గుప్త కాశీలో నైట్ స్టే చేసినటువంటి లొకేషన్ అనమాట ఇది. చూడండి ఒకసారి ఎంత అందంగా ఉందో. నైట్ మేము స్టే చేసినటువంటి రిసార్ట్స్ అనమాట ఇవన్నీ కూడా. డ్రైవర్ సాబ్, సార్ आपका नाम क्या है? मेरा नाम विनय है. ప్రస్తుతానికైతే అందరం రెడీ అయ్యి వ్యాన్ దగ్గరికి వెళ్తున్నాం. చూడండి, మేము గుట్ట పైన ఉన్నామండి. చాలా అంటే చాలా పైన ఉన్నాం అనమాట. ప్రస్తుతానికైతే చూడండి, ఇక్కడ కూడా దిగుడు ఎంత కిందికుందో. ఇక్కడ రోడ్డు కూడా అంత బాగేం లేదనమాట, ఎందుకంటే గుట్ట పైన కదా, అందుకని చెప్పి ఇలా ఉందన్నమాట. ప్రస్తుతానికి గుప్త కాశీ నుండి గౌరకుండ వెళ్తున్నాం. అక్కడికి వెళ్ళిన తర్వాత మా ట్రెక్కింగ్ ఎలా స్టార్ట్ అవుతుంది అక్కడ నుండి మీకు చూపిస్తా. డ్రైవర్ గారు అయితే మాత్రం పాపం నైట్ అంతా నిద్రపోలేదండి. చాలా యాక్టివ్ మనిషి, చాలా సరదా మనిషి. ఇక్కడ రోడ్లు చూడండి, చాలా అంటే చాలా భయంకరంగా ఉన్నాయండి. చాలా జాగ్రత్తగా వెళ్ళాల్సి ఉంటుంది. ఎవరైనా ఈ గుప్త కాశీ పైకి వస్తే మాత్రం చాలా జాగ్రత్తగా డ్రైవింగ్ చేయాల్సి ఉంటుందండి. చూడండి, రోడ్లు అయితే ఎంత ఘోరంగా ఉన్నాయో. సేఫ్టీ లేదు, ఏం లేదు. పొరపాటున కొంచెం కానీ జరిగి అవతల పడ్డాం అనుకోండి, ఇక మనల్ని ఎతకడానికి కూడా ఎవరు రారనమాట. చూడండి, చాలా అంటే చాలా జాగ్రత్తగా వెళ్ళాల్సి ఉంటుంది. చాలా ఎక్స్పీరియన్స్ ఉన్న డ్రైవర్స్ మాత్రమే ఈ రూట్లో రావాలండి. సీతాపూర్ బస్ స్టాండ్ అని చెప్పి చాలా పెద్దగా ఉంటుంది. ఎవరు వచ్చినా కూడా బండి ఇక్కడే పెట్టుకోవాల్సి ఉంటుంది. చూడండి, మమ్మల్ని అయితే డ్రైవర్ గారు ఇక్కడ దించేశారనమాట. ఇక్కడ దించితే మేము అందరం కూడా ఇక్కడ నుండి నడిచి వెళ్ళాం. వెహికల్స్ అయితే మాత్రం చాలా ఉన్నాయండి. రద్దీ మాత్రం చాలా ఎక్కువగా ఉంది. ఈరోజు మే 4వ తారీఖు సోమవారం. ఇక్కడ నుంచి ఇంకో వీడియోలో పెట్టాను, ఆ వీడియో చూడండి.